హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై ఎలా చేస్తారో చూద్దామా. ముందుగా 1/2 kg ఫ్రెష్ బోటీ తీసుకున్నాను. దానిలో ఉప్పు వేసి బాగా పిసికి దాన్ని శుభ్రంగా కడిగి నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. నేను తీసుకున్నది ఫ్లాట్ బోటీ అండి, సో తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గరిటె సహాయంతో మూత తీసి చూడండి, బోటీ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా పిసికి మంచిగా స్మెల్ మొత్తం పోయేంత వరకు కడుక్కోవాలి. చూడండి, ఇలా ట్విస్ట్ చేస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 2 స్పూన్ల సగం వరకు అలా ఆయిల్ పోసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోండి. కొంచెం బోటీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మంచిగా కుదురుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కలుపుకొని ఆనియన్స్ మొత్తం బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు పసుపు తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నేను టమాటా వేస్తున్నానండి. టమాటా మీ ఆప్షనల్. టమాటా వేసాను. తర్వాత క్యాప్ పెట్టుకొని టమాటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకొని చూడండి, టమాటా చాలా మెత్తగా మగ్గిపోయింది. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటీని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. బోటీ ఫ్రెష్గా ఉంటేనే స్మెల్ రాకుండా మంచిగా కుదురుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా నూనెలోనే ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ క్యాప్ తీసి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. నేను బోటీలో కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నానండి. తెలంగాణ స్టైల్ కదా, కొద్దిగా ఎక్కువ ఉంటేనే రుచికి చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకొని కలుపుకోండి. కారం, ఉప్పు బోటీకి మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. అప్పుడే బోటీకి ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఇట్లా క్యాప్ పెట్టుకొని మంచిగా ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్గా పైకి రావాలి. ఇలా వస్తే చక్కగా ఉడికిపోయినట్టు. చూడండి, లాస్ట్లో ధనియా పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసి కలుపుకోండి. మసాలాలు ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి. మీకు తగినంత చూసుకొని మీరు వేసుకోండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై రెడీ. ఇది జొన్న రొట్టెలోకి మరియు పూరీలోకి ఇలా చాలా బాగుంటుందండి. చూడండి, ట్రై చేయండి.